పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్ను ఖండించారు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. టెర్రరిస్ట్ను అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు శ్రీహరి ఇంట్లోకి దూరి మరీ అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన కూటమి నేతలను పట్టించుకోని పోలీసులు అసలు ఏ తప్పు చేయని శ్రీహరిని ఎందుకు అరెస్ట్ చేశారని నిలదీశారు ఎమ్మెల్సీ. శ్రీహరి గారు మా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సిపిఆర్ఓగా కూడా పనిచేయడం జరిగింది. అలాంటి శ్రీహరిని ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటిలో సోదాలు జరిపి శ్రీహరి గారిని డైరెక్ట్గా అరెస్ట్ చేయడం, అది కూడా ఎట్లా తెల్లవారుజామున వెళ్ళి ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేస్తారు కదా, ఆ విధంగా తెల్లవారుజామున వెళ్ళి ఎటువంటి ఇంటిమేషన్ లేకోకుండా వెళ్ళి అరెస్ట్ చేయడాన్ని మేము నిజంగా చాలా తీవ్రంగా కూడా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు శ్రీహరి గారు వాళ్ళ ఇంటికి పోలీసు వాళ్ళు వెళ్ళింది కూడా ఒక చట్ట విరుద్ధంగా వెళ్ళారు. ఎందుకంటే ఒక నోటీసులు ఏవి కూడా ఇవ్వకుండా వాళ్ళ ఇంట్లో సోదాలు జరిపి శ్రీహరి గారికి సంబంధించిన ల్యాప్టాప్ను అదేవిధంగా ఆయనకు సంబంధించిన ఫోన్ను కూడా ఈరోజు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అంటే మీరు ఈ పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తుందా అని నేను అడుగుతున్నా.